కోవిడ్‌లో ఇప్పుడు చలి స్టార్ట్ అయిపోయింది గదా! స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం బయటికి తీసుకొని పోతారండి. ఇది చిన్న బుజ్జి ఒక స్టవ్ అనుకోండి. స్టవ్ అనుకుంటారో లేకపోతే స్టవ్వే అనుకుందాం. ఎందుకంటే ఇది మన ఇండియాలో కిరోసిన్ అంటారు గదా! కిరోసిన్ ఏసి మనం వెలిగిస్తాం గదా! ఒక స్టవ్ లాగా. అలాగే ఇది ఒక గ్లాసులో వస్తదండి కిరోసిను. ఆ గ్లాసులో ఉండేది కిరోసిన్ అండి. దాంట్లో ఏంటే అప్పుడు మేము ఒత్తులు పెట్టాలి. ఫస్ట్ పాతకాలంలో ఏముందిలే మాకు ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో తెలీదు. అంటే దీపం బెట్రా అని ఇళ్ళల్లో అంటాం కదా! ఒక చిన్న గ్లాస్‌లో సీసాలో అప్పుడు చాలా సీసాలు ఉండేవి. రకరకాల సీసాలు. వీడియోలో ఎందుకని చెప్పడం లేదు ఆ సీసాల పేర్లు. ఆ సీసాలు తెచ్చేసి దానికి మూతకి సన్నగా హోల్ చేసేసి మరి ఏదో ఒకటి ఒక గుడ్డో, ఒక క్లాతో ఏదో ఒక దాంట్లో హోల్‌లో పెట్టేసి ఆ క్లాత్‌ని తర్వాత కిరోసిన్ ఏసి అప్పుడు కరెంట్ లేనప్పుడు మనం వెలిగించుకునేవాళ్ళమండి ఇండియాలో. కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఇలా వచ్చేసింది కాబట్టి ఈ ట్రెండింగ్ ఏందంటే వీళ్ళకి కరెంట్ లేదని కాదండి. ఈ ట్రెండింగ్ ఏందంటే చాయ్ ఏవైనా గావా ఇప్పుడు మేము చేసి పెడతాం కదా వీళ్ళకి. బయటికి పోయిన తర్వాత అది కొంచెం చల్లంగా అయిపోతే అది చిన్న ఒక ఏమంటారు ఒక గిన్నెలాగా ఉంటదండి. ఆ గిన్నెలో వేసి వేడి చేసి తాగనాటికి ఈ స్టవ్ ఇప్పుడు వచ్చేసిన ట్రెండింగ్స్ వచ్చేసాయండి మొత్తం. చూడండి ఎలా ఉందో బాగుంది కదా! కానీ ఇంకోసారి నేను వీడియో పెడతాను. అది ఎలా వేడి చేస్తారు, ఎలా చాయ్ చేస్తారనేది నేను ఇంకో వీడియో చేస్తానండి. నా ఛానల్